ఉన్నట్టుండి తల మీద వెంట్రుకలు ప్యాచులుగా ఊడిపోవడం అనే సమస్య ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తోంది. ఇలా వెంట్రుకలు ఊడిపోయినప్పుడు పేను కొరికిందని అంటూ ఉంటారు. చాలాసార్లు ఈ సమస్య రావడానికి రోగనిరోధక వ్యవస్థలో వచ్చే ప్రతికూలతలే కారణమవుతూ ఉంటాయి. దీనికి తోడు ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు కూడా ఈ పేను కొరుకుడు సమస్యను తెచ్చిపెడుతూ ఉంటాయి. చాలా మందిలో కనిపిస్తున్న ఈ పేను కొరుకుడు సమస్య గురించిన పూర్తి వివరాల్ని ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ పార్థసారథి గారితో ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తేనండి. ఈ చాలా మందిలో తల మీద వెంట్రుకలు ప్యాచ్లుగా ఊడిపోతుంటే పేను కొరికిందని అంటారు. ఈ కండిషన్ ఏమిటి? దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ముఖ్యంగా ఈ పేను కొరుకుడు అనేది చిన్న పిల్లల్లోనూ యుక్త వయసు ఉన్న వాళ్ళను చూస్తుంటాం అన్నమాట. దీనికి పేను కొరుకుడు అని పేరు పెట్టారే కానీ పేను కొరకడం వల్ల వెంట్రుకలు రాలిపోవు. ఎందుకంటే పేనుకు వెంట్రుకలు కొరికి తినే కెపాసిటీ లేదు. పేను ఎంతవరకు రక్తం పీలిస్తే తను కొంచెం ఉంటుందే కానీ ఈ పేను కొరికి వెంట్రుకలు కొరికి వెంట్రుకలను నాశనం చేసే ఇది లేదనమాట. కానీ బార్బర్స్ అలా పేరు పెట్టారు పేను కొరుకుడు. ఈ పేను కొరుకుడు వలయాకారంలో కానీ వృత్తాకారంలో కానీ సర్కమ్స్క్రైబ్డ్ ప్యాచెస్లో హెయిర్ లూజ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ దీంట్లో మీరు ఈ చిన్నపిల్లలు వచ్చినప్పుడు మనం ముఖ్యంగా ఇది టీనియా క్యాపిటిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లో ఇలాగే వస్తాయన్నమాట. కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డర్టీగా ఉంటాయి. అంటే చిన్న పొక్కులు రావడము, చీంపొక్కులు రావడము, తర్వాత పొట్టు రావడం అవన్నీ ఉంటాయి. కానీ ఈ అలపీషియా ఏరియేటాలో అంటే పేను కొరుకుడులో చర్మం నున్నగా స్మూత్గా నిగనగలాడుతూ ఉంటుంది. కానీ హెయిర్ మాత్రం ఉండవు అన్నమాట. సో చిన్నపిల్లల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. రెండవది ట్రైకోటిల్లోమేనియా అంటే ఏం చేస్తుంటారు కొంతమంది, మీరు గమనించారు లేదా, స్టూడెంట్స్ ముఖ్యంగా చదువుకునే టైంలో ఆ వెంట్రుకలు ఇలా పీకుతూ చదువుకుంటుంటారు అనమాట. సో అలా పీకుతున్నప్పుడు ఆ ఏరియాలో సర్కమ్స్క్రైబ్డ్ లాస్ ఆఫ్ హెయిర్ వస్తుంది. అది కూడా ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనమాట. అంటే పేను కొరుకుడు అంటుందని దాన్ని ట్రైకో అంటే హెయిర్, టిల్లోమేనియా అంటే పెరుగుతూ ఉండడం, అదొక మ్యానియక్ కండిషన్ అనమాట. టెన్షన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. అలాగే ట్రాక్షన్ అలపీషియా, కొంతమంది మదర్స్ బాగా గట్టిగా ట్రాక్షన్ పెట్టి వెంట్రుకలు దూవుతుంటారు అనమాట. దానివల్ల కూడా అలపీషియా వస్తుంది. సో ఇవి కూడా మనం చూసుకోవాలి. అంటే ఇది నిజంగానే పేను కొరుకుడా, అంటే అలపీషియా ఏరియేటనా, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేకుంటే ట్రైకోటిల్లోమేనియా అనే కండిషన్ వల్ల వచ్చిందా మనం గమనించాల్సి ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ పేను కొరుకుడు ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది. అడల్ట్స్ తర్వాత ఓల్డ్ ఏజ్లో జనరల్గా మనం సాధారణంగా చూడబోం అన్నమాట. ఇలా పేను కొరకడం అనేది గెడ్డం, మీసాలు ఉండే ప్రాంతాల్లో కూడా వస్తుందంటారు. ఈ పేను కొరుకుడు అనేది తల మీదనే కాకుండా కంటి రెప్పలు, ఐబ్రోస్, ఐ ల్యాషెస్, ముస్టాచ్ ఏరియా, బియర్డ్ ఏరియా, ఫోర్ ఆర్మ్స్, చేతుల మీద వెంట్రుకలు కూడా పోతాయి అన్నమాట. చెస్ట్ మీద వెంట్రుకలు, ప్యూబిక్ ఏరియా, థైస్ మీద, లెగ్స్ మీద ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోతుంటాయి అన్నమాట. సో పేను కొరుకుడు అనేది ఒక తల మాత్రమే పరిమితం కాదు, మిగతా అన్ని భాగాల్లోనూ ఎక్కడ వెంట్రుకలు ఉన్నాయో ఆ భాగాల్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇలా పేను కొరకడం మొదలైతే అది మొత్తం మీదుగా తల మొత్తం వ్యాపించడం కానీ గెడ్డం మొత్తం వ్యాపించడం కానీ జరుగుతుందంటారు. పేను కొరుకుడు వల్ల వచ్చే సర్కమ్స్క్రైబ్డ్ లాస్ ఆఫ్ హెయిర్ మళ్ళీ అదంతకదే వస్తుంది కొంతమందిలో. కానీ కొంతమందిలో కొన్ని కొత్త ప్యాచెస్ వస్తూ మొత్తం తలనంతా వచ్చేస్తుంది అనమాట. అంటే బోడిగుండులాగా తయారైపోతుంది అనమాట మొత్తం తలంతా. దాన్ని అలపీషియా టోటాలిస్ అంటాం. అంటే టోటల్గా తలంతా పోతే అలపీషియా అంటే లాస్ ఆఫ్ హెయిర్, టోటాలిస్ అంటే టోటల్గా పోయిందని అనమాట. కొంతమందిలో ఒక 10 నుంచి 20 వరకు ప్యాచెస్ ఉంది. ఇక్కడ బ్యాండ్ లాగా, అంటే వెనక లాక్స్పిరియల్ ఏరియాలో బ్యాండ్ లాగా వెంట్రుకలు ఊడిపోతాయి, ఒక పెద్ద బ్యాండ్ లాగా. దాన్ని ఓపియాసిస్ అంటాం. అలా వచ్చిందంటే దానికి ట్రీట్మెంట్ కూడా కష్టం అనమాట. ఈ అలపీషియా టోటలిస్ కాకుండా ఒంటివన్నీ ఊడిపోతాయి అనమాట ఒక్కోసారి. దాన్ని అలపీషియా యూనివర్సాలిస్ అంటారు. అంటే టోటల్ బాడీ లాస్ ఆఫ్ హెయిర్ని అలపీషియా యూనివర్సాలిస్ అంటారు అనమాట. సో ఇలాగే అలపీషియా ఏరియేటా అంటే పేను కొరుకుడు ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా తలంతా రావచ్చు, ఒంటి మీద వెంట్రుకలు కూడా బాలిపోవచ్చు అనమాట. ఇలా పేను కొరకడం అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అంటారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కంటేజియస్ డిసీజ్ కాదండి. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశమే లేదు. ఒకరి దగ్గర ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు చాలామందికి అనుమానాలు వస్తాయి. కానీ ఇది అంటువ్యాధి మాత్రం ఏమాత్రం 100% అంటువ్యాధి కాదు. ఈ పేను కొరకడం వల్ల ఒకసారి ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి మళ్ళీ వస్తాయంటారు మునుపట్లాగా. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? చాలా మందిలో అంటే 50 నుంచి 60% మందిలో మళ్ళీ వెంట్రుకలు అవంతకవే వస్తాయి. మేము డాక్టర్స్ క్రెడిట్ తీసుకుంటాం, మేము ట్రీట్ చేశామని. కానీ నిజంగా చెప్పాలంటే 50 to 60% పేషెంట్స్లో అవంతకవే వస్తాయి. ఎలా అంటే మీకు కారణాలు చెప్తే అలపీషియా ఏరియేటా అంటే పేను కొరుకుడు కారణాలు ముఖ్యంగా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఒత్తిడి అవ్వచ్చు, ఫిజికల్ స్ట్రెస్, స్ట్రెయిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది కాక అటోపిక్ ఎగ్జిమా ఉన్న వాళ్ళలోనూ, విటిలిగో అంటే మనం బొల్లి అని చూస్తుంటాం, వాళ్ళలో కూడా ఇది కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ మనకు అగెనెస్ట్గా తిరిగి ప్రొడ్యూస్ చేసే కండిషన్స్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం అనమాట. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలోనూ,
షుగర్ పేషెంట్స్లోను, అలాగే హైపర్ టెన్షన్ వీళ్ళలో అంటే వాళ్ళకున్న ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అయినా ఉండొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అవి ఆటోమేటిక్గా రెక్టిఫై అయినప్పుడు వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ కొంతమందిలో అంటే వెంట్రుకలు వచ్చి మళ్ళీ పోతున్నాయి అనుకోండి, దట్ మీన్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఎక్కడో లోపం ఉందని చెప్పి దానికి తగ్గట్టు మనం కొన్ని పరీక్షలు చేయించాల్సి వస్తుంది. అందుకని ఆ ట్రీట్మెంటు కొంతమంది ఏం చేస్తారు, ఈ ట్రీట్మెంట్ విషయంలో రీఅష్యూరెన్స్ ఇస్తాం ఫస్ట్ పేషెంట్కి. బాబు నువ్వు కాస్త స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గించుకో, నీకు ఏదైనా కండిషన్స్ ఉంటే అవన్నీ రెక్టిఫై చేసుకొని చెప్తాం. ఆ రీఅష్యూరెన్స్ తోటి చాలా మటుకు వెంట్రుకలు వస్తుంటాయి అన్నమాట. ఈ పెయిన్ కొరకడం అనేది మళ్ళీ మళ్ళీ వస్తుందంటారా? మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అండి. ముఖ్యంగా టెన్స్డ్ పీపుల్లో, యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా కామన్గా వస్తుంటుంది. ఎగ్జామ్ టెన్షన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మా దగ్గర ఒక పాప ఉండేది, ఎంబీబీఎస్ సీట్ కోసం చాలాసార్లు ట్రై చేసేది, కానీ రాలేదు పాపం. షీజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్, రాలేదు. ఈ అలపీషియా ఏరియాటే వచ్చింది. అది ఒకచోట వచ్చి 2, 3, 4, 5 ప్యాచ్లు ఎక్కువ అవుతుపోయాయి అనమాట. ఆ తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం మేము, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ద్వారా ఆ పాప కొంచెం రెక్టిఫై రీఅష్యూరెన్స్. అంటే వాళ్ళకి మనం సైకలాజికల్గా వాళ్ళకి మంచి చేయాలన్నమాట. అంటే వీలైతే సైకియాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కొంతమందిలో. అటువంటిప్పుడు జనరల్గా మళ్ళీ రెక్టిఫై మళ్ళీ మామూలు వెంట్రుకలు వస్తాయి. ఈ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చు అంటారా? ముందస్తు జాగ్రత్తలు అంటూ ఉండవు, ఎందుకంటే మనకు తెలవవు అనమాట. అలపీషియా ఏరియాటే పలానా వ్యక్తులు వస్తుందని తెలియదు. వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది, ఓహో ఈ వ్యక్తికి ఏమైనా మానసిక ఒత్తిడి ఉందా, లేకుంటే ఈ వ్యక్తుల్లో ఏమైనా దోషాలు ఉన్నాయా, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, విట్లిగో కానీ, లేకుంటే షుగర్ కానీ, బీపీ కానీ, ఇంతకుముందు చెప్పినట్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ ఉందా, అలా ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. ఇది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మనకు మార్గాలే లేవన్నమాట. అది వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, తర్వాత రాకుండా వచ్చిన తర్వాత రెక్టిఫై అయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండేదానికి అప్పుడు మనం కౌన్సిలింగ్ చేయొచ్చు అనమాట. బాబు ఇలా నీకు అలపీషియా ఏరియా వచ్చింది, జాగ్రత్త పడు, నువ్వు కాస్త టెన్షన్స్ యాంగ్జైటీ తగ్గించుకో, అలా వెంటనే ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ వైద్యానికి రా అని చెప్తే ఆ రియేషన్స్ తోటి చాలామంది బాగుపడుతుంటారు. ఓకే డాక్టర్ గారు, నమస్తే. నమస్తేనండి.